కాంగ్రెస్ పార్టీలో కుల పంచాయతీ కుంపడి రాజేస్తోంది. మాదిగ సామాజిక వర్గాల మధ్య లొల్లి మళ్లీ స్టార్ట్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ నేపథ్యంలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి తెచ్చారు ఆ వర్గ ఎమ్మెల్యేలు. మాదిగ ఎమ్మెల్యేల వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని అనుమానిస్తున్నారు మాల నేతలు. కాంగ్రెస్ పార్టీలో కొత్త వివాదం మొదలైంది. మంత్రివర్గ విస్తరణపై స్పష్టత లేకపోయినా నేతలు మాత్రం కేబినెట్ లో చోటు కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మాదిగ ఎమ్మెల్యేలు తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. రేవంత్ రెడ్డిని కలిసిన ఆ వర్గం ఎమ్మెల్యేలు నిజమైన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకే మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కోటాలో మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ ఒరిజినల్ మాదిగ కాదంటూ కామెంట్ చేశారు ఎమ్మెల్యే మందల సామేల్. దామోదర నరసింహ మా ఉపకులను నికారస మాదిగ కాదు. దామోదర నరసింహ మా ఉపకులను నికారస మాదిగ కాదు. నికారసైన మాదిగల మేము ఆయన స్థానాన్ని తీసి మాకు ఏమని చెప్తలేం, కానీ మాకు కూడా ఏమంటున్నాం. మాదిగల స్థానం ఇవ్వాలని మనం చేస్తాం. మంత్రివర్గ రిజర్వేషన్ లేదు కదూర్రి, అసెంబ్లీ స్థానంలో రిజర్వేషన్ ఉంది, కానీ మేము కూడా ప్రభుత్వాలు బాగా ఉన్నాం కాబట్టి మాకేమని అడుగుతాం. మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు సడన్ గా మంత్రి పదవి డిమాండ్ తెరపైకి తేవడం వెనుక అసలు కారణం వేరే ఉందట. విస్తరణ ఎప్పుడు జరిగినా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కు మంత్రి పదవి పక్కానే టాక్ నడుస్తోంది. దీంతో ప్రభుత్వంలోని కీలక మంత్రులు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేల వెనుక ఉండి వ్యవహారం నడిపిస్తున్నారు అన్న అనుమానాన్ని మాల సామాజిక వర్గం నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రి శ్రీధరబాబుపై ఎమ్మెల్యే వివేక్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్న టాక్ ఉంది. అయితే సరస్వతి పుష్కరాల్లో ఎంపీ వంశీ విషయంలో ప్రోటోకాల్ పాటించలేదట. దీంతో సదరు ఎంపీ వర్గీయులు సీఎం రేవంత్ సభలో రభస చేశారన్న వాదన ఉంది. అయితే ఈ వివాదాన్ని హైకమాండ్ దృష్టికి వివేక్ తీసుకెళ్లారని అంటున్నారు. దీనికి తోడు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలంతా ఎంపీ వంశీ, ఎమ్మెల్యే వివేక్ కు వ్యతిరేకంగా ఉన్నారన్న చర్చ నడుస్తోంది. అటు ఇదే పార్లమెంటు పరిధిలోని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఈయనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధరబాబు సపోర్టు ఉందంటున్నారు. ఈ ఎపిసోడ్ లో భాగంగానే మాదిగ ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది అన్న టాక్ కూడా నడుస్తుంది. మందల సామేల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కొత్త వివాదానికి తెరలేపాయి. దామోదర రాజనరసింహ మాదిగ ఉపకులానికి చెందిన మోచి సామాజిక వర్గం వ్యక్తి. వీళ్ల జనాభా 27,000 ఉంటుందట. అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కది మాల ఉపకులానికి చెందిన మాల దాసరి కమ్యూనిటీ. ఆ సామాజిక వర్గ జనాభా కేవలం సుమారు 6,000 మందే ఉన్నారట. కాగా మాదిగ ఉపకులాలకు చెందిన బట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ ఈ సామాజిక వర్గాల కోటాలో పదవులు అనుభవిస్తున్నారని అంటున్నారు ఇరు వర్గాల నాయకులు. వారి స్థానంలో నికార్సైన మాదిగకే పదవులు ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి తెస్తున్నారు. వారితో పాటుగా మాదిగలకు కూడా మంత్రివర్గంలో ఇప్పుడు జరిగే 6 మంత్రి పదవులు భర్తీ చేసే క్రమంలో మాకు కూడా స్థానం కల్పించాలని మేము కోరుకుంటాం. అయితే మేము ఎవరు వ్యతిరేకం కాదు, కానీ మాకు కావాలనుకుంటే మేము కోరుకుంటాం. ఎవరికైనా మా 5 మందిలో ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ మాకైతే స్థానం కల్పిస్తానని చెప్పి నేను అధిష్టానానికి అప్పీల్ చేసినాం. అసలు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందో అన్న స్పష్టతే లేదు. ఇలాంటి అనిశ్చిత పరిస్థితిలో ఈ కుల పంచాయతీ ఏందని హస్తంపాటి శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. మరి కొత్తగా పట్టుకొచ్చిన ఈ సమస్యను కాంగ్రెస్ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.